నాయని రాజేందర్ రెడ్డికి అక్షరం ముక్క రాకున్నా కూడా తానే అంటే తానే తందానన్నట్టు రేవంత్ రెడ్డి అక్కడ తానే అంటే ఈయన తానే తందాననే విధంగా ఈరోజు గోబెల్స్ ప్రచారం చేస్తూ ప్రజలకు చేసింది శూన్యం. 2 సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక్క పని కూడా చేయలే. అది పట్టణంలో కానీ పల్లెల్లో కానీ ఒక ఇంటిని తీసుకుంటే ఇప్పటి వరకు ఇంటిల్లి పాదులకు ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చినవి మాత్రమే ఇప్పటివరకు నడుస్తున్నాయి. కానీ అదనంగా ₹1 ఇచ్చింది లేదు. ఒక్క వ్యక్తికి అదనంగా సహకారం అందించింది లేదు. వాడకో ఊరికో పోతే ఆ ఊర్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి సంక్షేమాలు అవపడుతున్నాయి. ఊరు బయటికి వెళ్తే కేసీఆర్ చేసిన పనులు అవపడుతున్నాయి. కానీ ఈరోజు మరి గోబెల్స్ ప్రచారంలో భాగంగా దొంగే దొంగ అన్నట్టు ఈరోజు అక్కడ రేవంత్ రెడ్డి గారు ఏది మాట్లాడితే తెల్లార వరకే ఇక్కడ అందులో నిజాలు తేల్చుకోకుండానే నాయని రాజేందర్ రెడ్డి ఇక్కడ మాట్లాడతారు. ఈరోజు నిజంగా కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా ఒక్కసారి గుండె మీద చేసుకొని వారి వారి నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల కాలంలో ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్వయంగా మీ పార్టీకి సంబంధించిన కసిరెడ్డి నారాయణ రెడ్డి నిన్న మాట్లాడిండు. కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో పిట్టెల లెక్క రోగులందరూ చచ్చిపోతూ ఉన్నారు. లక్షల కొద్దీ అప్పులు తీసుకొస్తున్నారు. కానీ ఎక్కడ కూడా వైద్య సేవలకు వినియోగించట్లేదు. వైద్య సిబ్బందిని పట్టించుకోవట్లేదు. వైద్యులకు సంబంధించిన మరి ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయట్లేదు. ఆరోగ్యం మీద ఇప్పటి వరకు ఒక సమీక్ష ఏర్పాటు చేయలేదని చెప్పేసి కసిరెడ్డి నారాయణ రెడ్డి మీ ఎమ్మెల్యే గారే విమర్శిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇంకో మహబూబ్ నగర్కి సంబంధించిన ఇంకో ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ 2 సంవత్సరాల కాలంలో మేము సావులకు బతుకులకు పెళ్లిళ్లకు పేరంటాలకే పోతున్నాం. మా దగ్గర ఒక్క పైస లేదు. అక్కడ ప్రజలు ఏదన్నా అడిగేది ఉంటే ఇవ్వడానికి మా దగ్గర ఒక్క పైస లేదు, ఏం చేయమంటున్నారు అని చెప్పేసి ఈ లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఎవరికి ఇస్తున్నారని చెప్పేసి అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాట్లాడుకున్న సంగతి రేవంత్ రెడ్డి గారికి ఏం వినబడతలేదా? వాళ్ళే మాట్లాడంగా పొంది మేము మాట్లాడొద్దని చెప్పేసి ఇలా మరి నాయని రాజేందర్ రెడ్డి గారు మరి హరీష్ రావు మీద మాట్లాడమంటే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే అది తిరిగి వారి మీదనే పడుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రజానాయకుడిగా తెలంగాణ ఉద్యమ నాయకుడిగా అనేక రకాలుగా అభివక్త వరంగల్ జిల్లాకే కాదు మొత్తం యావత్ తెలంగాణలో కూడా వారి సేవలు అనేకం. ప్రత్యేకంగా నిన్న వారు ప్రస్తావించిన మరి సిటీ హాస్పిటల్స్ హెల్త్ హాస్పిటల్ ఏదైతే ఉందో మరి తెలంగాణ మొత్తంలో కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా దాదాపు 24 అంతస్తుల పెద్ద భవనాన్ని కట్టి నిధులు విడుదల చేసి మరి 90% పనులైపోయి ఉంటే నిస్సిగ్గుగా స్థానిక ఎమ్మెల్యేగా ఉండి ఒక్కసారి దాన్ని పర్యవేక్షించడం కానీ సమీక్షించడం కానీ పని ఎక్కడ ఆగిపోయింది ఇంకా ఎలా చేయాలనే ఆలోచన లేకుండా హరీష్ రావు గారిని విమర్శించడం అంటే చాలా సిగ్గుచేటు. ఎందుకంటే వారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి అనేక రకాలుగా భారతదేశంలో నెంబర్ 1గా 2022-23 సంవత్సరంలో తెలంగాణ మొత్తంలో మలేరియా పాజిటివ్ లేని రాష్ట్రంగా లోయెస్ట్ మోర్టాలిటీ అసలు ఎవరు కూడా మలేరియాతో చనిపోని పరిస్థితికి తీసుకురావడం జరిగింది. కేసీఆర్ గారి ఆశీస్సులతో న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ గారి ఆశీస్సులతో కేసీఆర్ కిట్, అదేవిధంగా ఆపరేషన్ లేని సెక్షన్ లేని డెలివరీస్ హాస్పిటల్ డెలివరీస్ కోసం ఏర్పాట్లు,
అదేవిధంగా 58 రకాల పరీక్షలు తెలంగాణ డయాగ్నోసిస్ బోర్డు తోటి అనేక పరీక్షలు ప్రతి గర్భిణీ స్త్రీకి ఉచితంగా చేసే కార్యక్రమాలు, దాదాపు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల, దానికి సంబంధించిన భవనాలు, అదేవిధంగా ఈరోజు హెల్త్ అండ్ వెల్త్ విషయంలో మెడికల్ విభాగంలోనే దేశంలో నెంబర్ 1గా మరి కేసీఆర్ గారు ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా చేసి మరి గొప్పగా ఈరోజు వైద్య రంగాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఈరోజు ఎక్కడ పోయినా కూడా కేసీఆర్ కిట్ లేదు, న్యూట్రిషన్ కిట్ లేదు, తర్వాత ఇన్స్టిట్యూషన్ డెలివరీ లేదు, మోర్టాలిటీ రేటు మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ పెరిగిపోతూ ఉంది, ఇన్ఫెంటైల్ మోర్టాలిటీ రేట్ పెరిగిపోతూ ఉంది. మరి ఇన్ని జరుగుతూ ఉంటే ఇప్పటి వరకు సంబంధిత మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఒక్కసారి కూడా సమీక్ష చేసింది లేదు. మరి అంటు రోగాలు ప్రబలిపోయి గ్రామాల్లో డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా అనేక జబ్బులతోటి అనేక మంది రోగులు పిట్టలు రాగా రాలిపోతూ ఉన్నారు. అది దాని మీద సమీక్ష చేయకుండా ఉట్టిగానే మరి హాస్పిటల్ ఎక్కడి వరకు వచ్చింది దాన్ని పూర్తి చేసి పూర్తి స్థాయిలో దాన్ని వినియోగంలోకి తీసుకొచ్చేది పోయి దాని మీద విడ్డూరంగా మాట్లాడే పరిస్థితి ఉన్నది. కానీ ఇక్కడ ఒక అంశం చెప్పాలి. ఈరోజు గణపురం నియోజకవర్గంలో కడియం శ్రీహరి గారు ఉప్పుగల్లో రిజర్వాయర్ మెయిన్ కెనాల్ ఉంటుంది, 6th ప్యాకేజ్లో 3rd ఫేజ్లో మరి 476 కోట్ల రూపాయలతో పని పూర్తవుతుంది గతంలో ఉంటే దాన్ని 1,01 కోటి అంటే దాదాపు 525 కోట్ల ఎస్టిమేషన్ పెంచి తన అనుచరుడైన జీవీఆర్ కన్స్ట్రక్షన్స్ జీవీఆర్ కాంట్రాక్టర్కు అది అంటబెట్టడం జరిగింది. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పూర్తి వివరాలు కూడా బయట పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు చేస్తేనేమో ఓటీ, వీళ్ళు చేస్తేనేమో సంసారం అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. కానీ దీని మీద పూర్తి ఎంక్వైరీ చేయాలా. డబుల్ 476 కోట్లతో పూర్తి కావాల్సిన పనులను 1,001 కోటి రూపాయలతోటి అంటే 525 కోట్లు పెంచడం జరిగింది. దీని మీద సమగ్ర విచారణ జరపాలి, విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రైతులు అరిగోసపడతా ఉంటాయి. ఎక్కడ కూడా రైతుల పక్షాన ఒక్కసారి కూడా 57 సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతే పత్తి రైతుల విషయం కానీ కొనుగోలు విషయం కానీ రైతులు దాదాపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి ఇప్పటి వరకు 711 మంది రైతులు చనిపోతారు, 160 మంది ఆటో డ్రైవర్లు చనిపోతారు, 106 మంది రెసిడెన్షియల్ పార్టీ సంబంధించిన విద్యార్థులు వివిధ కారణం వల్ల చనిపోతారు. దేని గురించి సీమ గుట్టినట్టు కూడా రేవంత్ రెడ్డికి లేదు. ఎక్కడ కూడా ఒక మానవీయ కోణంలో ఆత్మీయతను పంచుకోవడం కోసం ఒక రెసిడెన్షియల్ పాఠశాల సందర్శించిన సందర్భం లేదు, ఓ ఆటో డ్రైవర్ కుటుంబాన్ని సందర్శించలేదు లేదు. అనేక రకాలుగా రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి రైతు భరోసా ఇస్తానని చెప్పేసి మరి అకాల వర్షాలు వచ్చి ఈరోజు తుఫాన్ వచ్చి రైతులు పిట్టల లెక్క రాలిపోతూ ఉంటే అక్కడ రేవంత్ కానీ ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఏ ఒక్క రైతు కుటుంబాన్ని పరామర్శించలేదు. అరే ప్రధాన ప్రతిపక్షంగా పత్తి రైతుల పక్షాన రైతుల పక్షాన నుండి మాట్లాడడానికి మా నాయకులు మరి జిల్లాల పర్యటన ఏర్పాటు చేసుకుంటే దాని మీద మాట్లాడడం సిగ్గుచేటు. నువ్వు నిజంగా ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి రైతుల కోసము ఢిల్లీ నడిబొడ్డున దీక్ష చేయడం జరిగింది, మమ్మల్ని అందరినీ తీసుకొని పోయి. నీ చిత్తశుద్ధి ఏది? ఎప్పుడైనా అనేక సార్లు సాటుమాటుకు బడాబాయిని కలుస్తూ ఉన్నాడు చోటాబాయి, ఎప్పుడైనా వీళ్ళు ఊడగొడతాలో వీళ్ళు జైన్ అయిదామని చెప్పేసి. కానీ ఒక్కసారైనా రైతుల పక్షాన మరి ఏదైనా పోయినలా అంటే అది మాత్రం ఎక్కడ కూడా లేదు. ఈరోజు తెలంగాణలో దాదాపు 40 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనాలని టార్గెట్ పెట్టుకుంటే ఇప్పటి వరకు 15 లక్షల టార్గెట్ మాత్రమే పూర్తి చేసిండ్రు. ఇప్పటి వరకు వారికి డబ్బులు కూడా చెల్లించలేదు.
సన్నలు 7 లక్షల మెట్రిక్ టన్నుల మాత్రమే తీసుకున్నారు. వాటికి బోనస్ ఇస్తున్నాడు. అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి 48 గంటలు అనగానే తెల్లారంగానే నమిలిగొండ అనే గ్రామంలో కరెన్సీ ఇక్కడ బాంబు వేల్చే మేము 48 గంటల్లోనే బోనస్ ఇస్తామని చెప్పేసి 3 వారాలు అవుతుంది ఆ మాట చెప్పి ఇప్పటి వరకు 1 ఎకరాకు సన్నాలకు బోనస్ ఇవ్వలేదు. అదేవిధంగా మరి రైతులకు ఇప్పటి వరకు నష్టపరిహారం కూడా లేదు ఎక్కడ కూడా. సో ఈ రకంగా మరి ఈ సందర్భంగా ఇవన్నీ చూసుకుంటాం. మళ్ళా ఎలక్షన్లకు పోతున్నామని చెప్పేసి మాట్లాడుతూ లోకల్ బాడీ ఎన్నికలు, అందులో ముందు గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోతామని చెప్పేసి చెప్తున్నారు. సిగ్గుండాలే అక్కడ రేవంత్ రెడ్డికి ఆయన తొత్తులందరూ కూడా. జీవో నెంబర్ 9 అని ఒక డూప్లికేట్ జీవో తీసుకొచ్చి హైకోర్టులో కొట్టుకుపోతే బీసీలందరినీ మోసం చేయడానికి మళ్ళీ పార్టీ పరంగా మేము రిజర్వేషన్లు 42 నుంచి 60% ఇస్తామన్నట్టు మాట్లాడుతూ ఉన్నాం. చట్టబద్ధత కల్పించి రిజర్వేషన్లు ఇవ్వాలి కానీ పార్టీ పరంగా ఇవ్వద్దని చెప్పేసి ఇప్పటికే మా కేసీఆర్ గారు కేటీఆర్ గారు డిమాండ్ చేయడం జరిగింది. ప్రజలు ఎప్పుడు ఊర్లలోకి వస్తే కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఏ గ్రామం పోయినా కూడా ఏ ఇంటికి పోయినా కూడా కాంగ్రెస్ నాయకులు ముఖము చాటుకొని తిరగలేని పరిస్థితి. చాటేస్తూ ఉన్నారు ముఖం. ఎందుకంటే ఓటు ఏమని అడగాలి? 2 సార్లు రైతు భరోసా ఎగబెట్టమని అడగాల, రైతు బీమా ఎగ్గొట్టమని అడగాల, స్కూటీ ఎగ్గొట్టమన్నా ఇంటికి పోవాలా, కళ్యాణ లక్ష్మి తులం బంగారం వేయలేదు కాబట్టి ఎగబొట్టమని పోవాలా, ముసలోళ్ళు ఎదురైతే మీకు 4,000 ఇవ్వలేకపోయినామని అయిపోవాలా, వికలాంగులు కలితే 6,000 ఇవ్వలేకపోయినామని చెప్పేసి ఓటు అడుగుతారా? లేదా ఇంటింటికి మిషన్ భగీరథ కింద శుద్ధి చేసిన నీళ్ళు వచ్చేది ఇప్పుడు నల్లలు బంద్ అయిపోయినాయి అని మరి ఏ ముఖం పెట్టుకొని ఓటు అడగాలని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు ముఖం చాటేస్తూ ఉన్నారు. అది ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా తప్పకుండా రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టే సమయం ఆసమైందని చెప్పేసి హెచ్చరిస్తూ, బీసీలను మోసం చేస్తే వాళ్ళే నీకు ముందు వరుసలో ఉండి నీకు మరి పాడగడతారని చెప్పేసి తెలియజేసుకుంటూ చివరిగా ఈరోజు రఘునందన్ ఎంపీ గారు పార్లమెంట్లో తెలంగాణ చేసిన అప్పు కేసీఆర్ హయాంలో అంటే 2,80,000 అని చెప్పడం జరిగింది. మరి ఆస్తులు ఎన్ని రాష్ట్రానికి సమకూర్చుందంటే 4,35,000 కోట్ల ఆస్తులను తెలంగాణకు సమకూర్చడం జరిగింది అనేక రకాలుగా. అరే అక్కడ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాలని నాకు ఏం తెలియదు, లెక్కలు తెలియవు, లెక్కలు రావు, తీసివేతలు లేవు, కూడికలు లేవు, ఏం లేవు, మొత్తం మీద కథం. అక్కడ రేవంత్ అంటాడు, ఇక్కడ వీళ్ళు తందాననే పరిస్థితి కనబడతా ఉన్నది. కాబట్టి ఇదంతా కూడా ప్రజలకు తేట తెల్లం చేసే బాధ్యత బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఎందుకంటే ప్రధాన పక్షంలో మేము ఉన్నాం కాబట్టి నిలదీస్తాము. అదేవిధంగా దప్పు పట్టుకొని అవసరమైతే కాంగ్రెస్ పాలన ప్రజా వ్యతిరేక, ప్రజా పాలన కాదు ప్రజా కంటన పాలన అని చెప్పేసి దప్పు కొట్టి దరివేసి గ్రామాలలో కాంగ్రెస్ను తిరగకుండా చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ మరొకసారి ఎవరైతే నాయని రాజేందర్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని తీవ్రంగా ఖండిస్తూ సెలవు తీసుకుంటాము. జై తెలంగాణ.